హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య ఆన్లైన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీకి సంబంధించిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే మనకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలనేది క్లియర్గా ఈ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఖచ్చితంగా చూడండి. అప్పుడు మాత్రం మనకి ఎక్కడెక్కడ ఏ స్టెప్స్ యూజ్ చేస్తామనేది మీకు అర్థమవుతుంది. ఓకే, సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఆర్ఆర్బీకి సంబంధించిన బిఫోర్ మనం చాలా వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. సో అంటే అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది. ఓకే, సో కాబట్టి ఒకసారి అయితే ఆ వీడియోలో అయితే చూడండి. మెయిన్గా మనకు అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది వీడియోని అయితే చూడండి. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ అయితే మనకి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ఈ పేజీకి వచ్చేయండి. ఓకే, సో మెయిన్గా ఏంటంటే ఫ్రెండ్స్, మనకైతే ఆన్లైన్ సెంటర్ అయితే ఉన్నది ఫ్రెండ్స్ కరీంనగర్లో, మంకమ్మతోట ఏరియాలో, పొన్నం కాంప్లెక్స్కి ఆపోజిట్, బిసైడ్ ఎస్బీఐ బ్యాంక్, ఐశ్వర్య ఆన్లైన్. సో దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మొబైల్లో చేసుకోవడానికి లేదంటే పీసీలో చేసుకోవడానికి ఇబ్బంది అనిపిస్తే మన షాప్కి వచ్చి కూడా మీరు ఆన్లైన్ సబ్మిషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా, సో దీనికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే ఈ పేజ్కి వచ్చేసేయండి. సో ఈ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ మీరు చూడొచ్చు, పైన అప్లై అని కనబడుతుంది కదా, ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్, ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్. సో అకౌంట్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చేసుకోవాలనేది కూడా ఇంతకుముందు మనం ఆర్ఆర్బీకి సంబంధించిన వీడియో అయితే ఉంది, ఒకసారి చూడండి వీడియో సెక్షన్కి వెళ్ళి. అండ్ అంతేకాకుండా వీడియో సెక్షన్కి వెళ్తే మీకు చాలా ఉపయోగపడే వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఓకే, సో క్రియేట్ అయిన అకౌంట్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగానైతే వస్తుంది. మీకైతే షాంపిల్గా ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తాను, చూడండి. ఓకే, సో ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ అనే కానీ నెక్స్ట్ ఈ పేజీకి వస్తుంది. ఇక్కడ కూడా మళ్ళీ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చాలా సింపుల్ చిన్న మనకు డీటెయిల్స్ అయితే ఇచ్చి ఫిలప్ చేయాల్సి వస్తుంది. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇండియన్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడ మన ఫుల్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి రెండు సార్లు ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఇంతకుముందు ఏమైనా పేరు చేంజ్ చేసుకున్నారంటే నో పెట్టుకేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంట్రీ చేసేయండి. జెండర్ ఇక్కడ, ఫాదర్ నేమ్ ఇక్కడ, మదర్ నేమ్ ఇక్కడ, ఇట్లా చిన్నవి ఎంట్రీ చేసేసేయండి. కొంచెం కిందికి రండి. కిందికి వచ్చేసినాక ఇక్కడ ఆధార్ నెంబర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ ఆధార్ నెంబర్ కూడా ఇక్కడ ఎంట్రీ చేసేసి మనం వెరిఫై చేసేసుకోవాలి యూజింగ్ ఆధార్ అనేది. సో ఇక్కడ యూజింగ్ ఆధార్ మీద క్లిక్ చేయగానే మీకు ఒక చిన్న బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓపెన్ అయినాక అక్కడ ఎస్ఎస్సి ప్రకారంగా ఆధార్ ప్రకారంగా రెండు పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవి రెండు సేమ్ ఉందా అని అడుగుతుంది. దీని మీద క్లిక్ చేయగానే ఒక రెండు సేమ్ ఉన్నాయి అనుకోండి, అక్కడ చెక్ బాక్స్ చేసేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. సో అది ఎట్లా చేయాలనేది కూడా మీకు అది ఓపెన్ చేస్తే తెలిసిపోతే, లేకపోతే వీడియోని అయితే అర్థం కాకపోతే ఒకసారి ఇంతకుముందు చేసిన వీడియో చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెయిల్ ఐడి, ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. సెండ్ ఓటీపీ అనగానే, జనరేట్ ఓటీపీ అనగానే మనకు ఓటీపీలు వచ్చేస్తాయి మెయిల్ ఐడికి అండ్ మొబైల్ నెంబర్కి. అవి కూడా ఇక్కడ ఎంట్రీ చేసేసేయండి. ఆ వ్యాలిడ్ మెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబర్స్ మాత్రమే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక పాస్వర్డ్ అయితే స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ దీని క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద ఇట్లా చివరికి ఉంది కదా, ప్రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయండి. కింద రైట్ సైడ్ ఉంది కదా, క్లిక్ చేయగానే మనకు ఒక ప్రివ్యూ కనబడుతుంది. ప్రివ్యూ చేసేసుకొని అకౌంట్ అయితే క్రియేట్ చేసేసుకోండి. మళ్ళీ సేమ్ ఇదే పేజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ క్రియేట్ చేసుకున్నటువంటి మీ ఫోన్ నెంబర్తో కానీ లేకపోతే మెయిల్ ఐడితో కానీ అక్కడ ఎంట్రీ చేసేసి ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసేసి ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంట్రీ చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అయితే లాగిన్ ఈ విధంగా అయిపోతుంది. ఓకే, సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. రైట్, క్లిక్ చేయగానే మళ్ళీ నెక్స్ట్ పేజీ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ లేటెస్ట్ ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఏ అప్డేట్ ఉన్నా కూడా ఇక్కడ మనకు కనబడుతుంది. ఓకే, సో దేనికి మీరు అప్లై చేస్తారా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి ఫస్ట్. ఓకే, సో ఇది ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్, సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్. ఓకే, ఇది ఆర్పిఎఫ్కి సంబంధించిన, కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్. సో ఎప్పుడైనా కూడా మనం ఏ జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసినా కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ అయితే రావడం అక్కడ ఉంటాయి. సో ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఎందుకంటే దానికి ఏజ్ లిమిట్ ఏంటిది, దానికి ఏమన్నా ముందు మీకు ఉంటాయా ఏంటిది, లాంగ్ జంప్ కానీ హై జంప్ కానీ, దానికి హైట్ ఎంత, ఏజ్, క్వాలిఫికేషన్ ఏందని అవన్నీ కూడా క్లియర్గా చదువుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. ఓకే, సో ఇక్కడ ఈ టిక్ మార్క్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నేనైతే ప్రస్తుతానికి ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్కి సంబంధించిన జాబ్కి అయితే నేను సబ్మిట్ చేద్దామని అనుకుంటున్నా. ఓకే, మన ఆర్పిఎఫ్ అంటే ఏంటో తెలుసా ఫ్రెండ్స్, అసలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అన్నమాట. ఓకే, అందుకే దాని షార్ట్కట్లో ఆర్పిఎఫ్ అని అంటారు. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను కానిస్టేబుల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకున్నాను. ఓకే, సో ఇంతకుముందు మనం ఏదైతే లాగిన్ అయితే క్రియేట్ చేసుకున్నామో దానికి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఇక్కడ మనకు ఎనేబుల్ అవుతాయి. సో
ఇక్కడ ఎనేబుల్ అయినవి కాకుండా మిగతాయి కొన్ని ఇక్కడ ఏంటిది ఇది ఇట్లా జెండర్ కానీ కొన్ని ఇట్లా మదర్ నేమ్ ఫాదర్ నేమ్ కొన్ని ఎంట్రీ చేయాల్సి వస్తుంది. ఓకే, కొన్ని అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అక్కడ ఎంట్రీ కాకుండా. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ మ్యారేజ్ కానీ హిందూ మదర్ టంగు, ఓకే, ఎగ్జామ్ తెలుగు రాస్తారా ఇంగ్లీష్ రాస్తారా, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏంటి, ఓకే, ఇక్కడ క్యాస్ట్ ఏంటి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే ఖచ్చితంగా క్యాస్ట్ నెంబర్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. అది ఎవరు ఇష్యూ చేశారు, ఏ స్టేట్ నుంచి ఇష్యూ చేశారు, డేట్ ఆఫ్ ఇష్యూ ఏంది ఇక్కడ మీకు. అండ్ మీకు డూ యూ విష్ టు అవైల్ ఫ్రీ ఇక్కడ పాస్ ఫర్ ద ఎగ్జామినేషన్ అని అంటుంది. ఇక్కడ ఎస్ పెట్టుకుంటే ఎస్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, సో ఈ చిన్న చిన్న డీటెయిల్స్ ఎంట్రీ చేసేసిన కింద మనకు పర్సనల్ అడ్రస్ అయితే ఎంట్రీ చేయాల్సి వస్తుంది, మన అడ్రస్. ఓకే, ఈ అడ్రస్ ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఎంట్రీ చేసేసేయండి. ఇక్కడ విలేజ్ అండ్ పిన్ కోడ్ ఇట్లా ఇక్కడ చెక్ బాక్స్ కూడా వేసేసేయండి. ఆటోమేటిక్గా ఇక్కడ ఇదంతా కూడా ఫిలప్ అయిపోతుంది. ఓకేనా, ఫిలప్ అయిపోయినాక కింద చూడండి నెక్స్ట్ అని కనబడుతుంది కదా, సో సేవ్ అండ్ నెక్స్ట్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసేసేయండి. చిన్న చిన్న ఫ్రెండ్స్ స్టెప్సే ఉంటాయి ఫ్రెండ్స్, పెద్దగా దానికి వరేవాల్సిన అవసరం కూడా ఏం లేదు. మీరు చేస్తుంటే ప్రతి అప్లికేషన్ కూడా మీరు నేర్చుకోవచ్చు. అండ్ నేను చేసేటటువంటి వీడియోస్తోని మీరు ఇంకా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ పేజీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు చూడవచ్చు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఇంతకుముందు అని కనబడుతుంది. సూపర్ డిజబిలిటీ, ఓకే, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది, అది కూడా నో పెట్టేసుకోండి. అదే పేజీలో కొంచెం కిందికి వచ్చేసి అంటే ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ హోల్డర్ అని అడుగుతుంది. మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ హోల్డర్ అయితే ఇక్కడ ఎస్ పెట్టేసుకోండి. సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది, పెట్టేసేయండి. ఓకే, ఇంతకుముందు మీరు రైల్వే ఎంప్లాయీ అని అడుగుతుంది, నో పెట్టేసుకోండి. ఓకే, నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్ ఆర్గనైజేషన్ అడుగుతుంది. ఓకే, ప్రజెంట్ ఆర్ఆర్బీకి సంబంధించిన ఏమన్నా డిపార్ట్మెంట్కి చెందిన వాళ్ళు అడుగుతుంది, ఎస్ అయితే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నాట్ అప్లికేబుల్, మీ ఇష్టం. సో ఇలాగా ఏదైనా అప్రెంటిస్షిప్ సంబంధించిన ఏమైనా కోర్స్ ఏమైనా కంప్లీట్ చేశారని అడిగితే కొందరు కంప్లీట్ చేసి ఉంటారు. సో అది చేస్తే ఎస్ పెట్టుకోండి, లేకపోతే లేదు. సో ఇక్కడ దీనికి మనకు బ్యాంక్ అకౌంట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ మనకు అమౌంట్ అయితే క్లెయిమ్ చేసుకోవడానికి డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ బ్యాంకులో మీ పేరు ఎట్లా ఉన్నది, మీ అకౌంట్ నెంబర్ 2 సార్లు ఎంట్రీ చేసేసేయండి. దానికి సంబంధించి ఐఎఫ్ఎస్సి ఎంట్రీ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయండి. ఆటోమేటిక్గా నేము బ్యాంక్ అడ్రస్ అయితే వచ్చేస్తుంది. క్లిక్ చేసి మళ్ళీ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసేసేయండి. సో ప్రతిసారి సేవ్ అండ్ నెక్స్ట్ మీదనే క్లిక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఎంట్రీ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసేతోటే మనకి వాడు ఇచ్చినటువంటి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్స్ అయితే కనబడతాయి. దానికి మీద ఏది సూటబుల్ అవుతారో చూజ్ చేసేసుకొని ఇక్కడ యాడ్ అని కనబడుతుంది ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు ఈ పైన సెక్షన్లో ఇదిగోండి, ఈ సెక్షన్లో మనకి క్వాలిఫికేషన్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో అట్లా మనకు ఎన్నైతే అన్ని క్వాలిఫికేషన్స్ ఎలిజిబుల్ ఉన్నామో దేనికంటే ఎంత ఏ క్వాలిఫికేషన్తో మనం సబ్మిట్ చేయాలనుకుంటున్నామో అది మాత్రం ఎంట్రీ చేస్తే సరిపోతుంది అండి. ఓకే, అండ్ నెక్స్ట్ అనండి. నెక్స్ట్ అనగానే ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ మనకి అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి సైజులలో మీరు ఫోటో సిగ్నేచర్ అనేది మీరు అటాచ్మెంట్ చేసి స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఫస్ట్ అటాచ్మెంట్ చేయండి. ఓకే, తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు మన డిక్లరేషన్ అనేది చేయాల్సి వస్తుంది. ఓకే, ఇక్కడ చూడండి ఇవి ఇక్కడ వీటికి ఆటోమేటిక్గా ఉన్నది, రెండింటికి మాత్రం చెక్ బాక్స్ చేయాలి. ఏ ప్లేస్ నుంచి అలా అప్లై చేస్తున్నారో ఆ ప్లేస్ రాయాలి. ఇక్కడ ప్రీవ్యూ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాలి. ప్రీవ్యూ అప్లికేషన్ క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ అయితే క్లియర్గా మొత్తం ఈ విధంగా ప్రీవ్యూ కనబడుతుంది. ఓకే, చివరికి వచ్చేసింది ఇది అప్లికేషన్లో. ఇక్కడ మళ్ళీ డిక్లరేషన్ అయితే చేయాలి. చెక్ బాక్స్ చెక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చిన్న డైలాగ్ బాక్స్ వస్తుంది. అంటే ఈ డీటెయిల్స్ అనేది అప్లికేషన్ విల్ నాట్ బీ ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని ఉంటుంది. ఓకే, సో కావాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకొని మాత్రమే సబ్మిట్ చేయండి. అప్లికేషన్ కరెక్షన్కి ఇస్తాడు కావచ్చు, కాకపోతే అంత దాకా మనకు అవసరం లేదు కాబట్టి ఒకసారి అయితే చూసుకోండి. ఓకే, తర్వాత మనం ఫీజు పేమెంట్ చేయాలి కదా. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 250 రూపీస్, అదర్స్కి అయితే 500 రూపీస్ ఉన్నది. ఓకే, సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పే అని కనబడుతుంది కదా, ఈ పే మీద క్లిక్ చేసేసేయండి. మనకి ఏటీఎం కార్డ్ అట్లా అంటే పేమెంట్ సెక్షన్కి తీసుకెళ్తుంది. ఇక్కడ యూపీఐ క్యూఆర్ కోడ్స్ యూజ్ చేయొచ్చు, లేదంటే మనకి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మీరు యూజ్ చేయొచ్చు. ఓకే, పే నౌ మీద క్లిక్ చేయగానే
మన డీటెయిల్స్ అని ఎంట్రీ చేసేసి సబ్మిట్ అయితే చేసేయండి. ఆఖరికి మనకి ఈ అప్లికేషన్స్కి అంటే ఈ పేజ్లో హోమ్ పేజ్కి వచ్చేసేయండి. ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చేసినాక ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేసేసేయండి. ఇక్కడ మనకు పేమెంట్ అయితే సక్సెస్ అని కనబడుతుంది. అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలంటే వ్యూ అప్లికేషన్స్ ఈ కన్ను బొమ్మ మీద క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ అనేది కనబడుతుంది. అప్పుడప్పుడు పేమెంట్స్ కొద్దిగా మధ్యలో స్ట్రక్ అవుతా అంటే ఒకసారి చూసుకోండి. పేమెంట్ స్ట్రక్ అయినా కూడా పర్లేదు. సో అంటే ఇదే పేజ్కి అప్లికేషన్ హిస్టరీకి అయితే వచ్చేసి మీరు పేమెంట్ సెక్షన్ చూసుకోండి. అప్పుడప్పుడు ఒక 15 మినిట్స్ తర్వాత పేమెంట్ చేయండి, హాఫ్ అన్ అవర్ తర్వాత పేమెంట్ చేయండి అని అడుగుతుంది. ప్రాబ్లం లేదు. ఇదే పేజ్కి వచ్చి కంటిన్యూ అనేది అంటే పేమెంట్ అనేది కంటిన్యూ చేసి సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మీకు ఆర్ఆర్బీకి సంబంధించిన ఆర్పిఎఫ్ సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కావచ్చు, లేకపోతే ఎస్ఐకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ కావచ్చు, ఆన్లైన్లో సబ్మిట్ చేసే పద్ధతి కంప్లీట్ అయినట్టే. ఈజీగా నాలాంటి ఆన్లైన్ సెంటర్ కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న జిరాక్స్ సెంటర్ కానీ మీకు లేదంటే ప్రింటర్ అంటే ఈజీగా మొబైల్లో సేవ్ చేసుకొని సిస్టంలో సేవ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఇది మనకు ఆర్ఆర్బీకి సంబంధించిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్, ఎస్ఐ కానిస్టేబుల్స్కి ఆన్లైన్ సబ్మిట్ చేసే పద్ధతి. సో వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్? ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా నా యొక్క మీ చిన్న రిక్వెస్ట్. అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం కామెంట్ చేయండి, వెంటనే రిప్లై ఇస్తుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూస్తున్న ఈ వీడియో కింద ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.